వార్తలేంటి వాస్తవాలేంటి ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు చోట్ల దయచేసి వినండి. ముందు తెలంగాణ చూద్దాం. రిజర్వేషన్లు వ్యతిరేకించిన నెహ్రూ అంబేద్కర్ లేకుంటే ఎప్పటికీ అమలు చేసేవారు కాదు. నాటి సీఎంలకు రాసిన లేఖల్లో స్పష్టం. కాంగ్రెస్ హయాంలోనే ప్రధానులంతా ఇంతే. ఎస్సీ ఎస్టీ ఓబీసీలను కాంగ్రెస్ ఎన్నడూ గౌరవించలేదు. బీహార్ ఎన్నికల ప్రచారంలో మోడీ బీజేపీదే విజయం, ఆ పార్టీకి 370 కన్నా తక్కువ సీట్లే అని ప్రశాంత్ కిషోర్ అంటున్నాడు. ఏ పార్టీకి అంటే కాంగ్రెస్ పార్టీకి నా అంటున్నాడు ఆయన. ఇది మోడీ అంటున్నమాట. రిజర్వేషన్లు హిందూ ముస్లిం సమస్యగా మార్చారు. వివాదాలు సృష్టిస్తున్న బీజేపీ. ఆర్థికంగా వెనుకబడిన ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ ప్రయోజనాలు అందిస్తాం. భయపడి పార్టీ మారిన వారికి గుర్తింపు ఉండదు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అంటూ ఒక వార్త వచ్చింది. తర్వాత బోనస్ పాలిటిక్స్. సన్నాహాలకు ప్రకటించడంపై రాజకీయ దుమారం. ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం. బోనస్ను సన్నాహాలతో మొదలుపెట్టాం. 3 రోజుల్లోనే ధాన్యం కొనుగోలు పేమెంట్. ప్రతిపక్షాలు కావాలనే రైతులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. గత ప్రభుత్వంతో పోలిస్తే ధాన్యం కొనుగోలులో ముందు మొలకెత్తిన ధాన్యాన్ని కొంటాం అని వార్త మన బట్టి విక్రమార్క చెప్తాడు. దొడ్డు రకానికి ఇవ్వాలని డిమాండ్. సన్నాలను ప్రోత్సహించేందుకు బోనస్ అంటున్న ఆఫీసర్లు. ఖరీఫ్ సీజన్ టైంలో ఇరకాటంలో రాష్ట్ర ప్రభుత్వం. రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్న అనుమానాలు. ప్రస్తుతం ధాన్యం కొనుగోలులో సమస్యలు. మరోవైపు విత్తనాల కోసం అన్నదాతలకు ఇవ్వండి ఒక వార్త వచ్చింది. ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం. అన్ని రకాల వాటిలో బోనస్ ఇవ్వాల్సిందే. రైతాంగాన్ని ఏకం చేసి వారి పక్షాన పోరాడతాం. పంట నష్ట పరిహారం ఎకరాకు 25,000 ఇవ్వాలి. హరీష్ రావు గారు ఏమంటారంటే పంట నష్ట పరిహారానికి ఎకరానికి 25,000 ఇవ్వాలని చెప్పారు. ఒక ఎకరానికి 25,000 ఇస్తారు, 30,000 ఇస్తారు, 50,000 ఇస్తారు, 1,00,000 ఇస్తారు. పక్కన పెడతాం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల్లో మీ పార్టీ కదా బీఆర్ఎస్ పార్టీ పరిపాలించినప్పుడు రైతులకు ఎకరానికి 25,000 నష్టం ఇచ్చిందా? వర్షాల వల్ల, అతివృష్టి వల్ల, అనావృష్టి వల్ల రైతులందరూ మోసపోయారు, నష్టపోయారు. వారికి ఏమన్నా మీరు ఎకరానికి 25,000 ఇచ్చారా? మరి మీరు ఇవ్వడం మీరేదో డిమాండ్ చేస్తున్నారు. నా క్వశ్చన్ అర్థమైందా? అంటే మీరు ఉన్నప్పుడేమో ఇవ్వడం చేత కాదు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మీరేమంటారు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బాగా లైట్ చూడండి. అంటే ఎట్లుంటుంది అంటే వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు ఇదే విమర్శ చేయడం అవుతుంది. యూ ట్యాక్స్ పచ్చబద్ధం. పాపులారిటీ కోసమే ఏలేటి తపన, అందుకే నిత్యం కాంట్రవర్సీ కామెంట్. యూ ట్యాక్స్ పేరుతో తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ తెలిపారు. పాపులారిటీ కోసం నిత్యం వార్తల్లో ఉండాలనే తపనతో బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిత్యం కాంట్రవర్సీ కామెంట్ చేస్తున్నారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అర్ధరహిత ఆరోపణ చేస్తే సహించం మంత్రి ఉత్తమ్. ఆయన మీ పార్టీలో అయితే సహిస్తారు, లేకుండా సహించరు. రాష్ట్రంలో యూ ట్యాక్స్ అట. రైస్ మిల్లర్తో మంత్రి ఉత్తమ్ కుమ్మక్కు. మొత్తం రూపాయలు 950 కోట్ల కుంభకోణం. అందులో నుంచి కేసీ వేణుగోపాల్కు 500 కోట్లు. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు. రాష్ట్రంలో కొత్తగా యూ ట్యాక్స్ మొదలైందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రైస్ మిల్లర్లతో ఉత్తమ్ కుమ్మక్కయ్యారని వ్యాఖ్యానించారు. మొత్తం రూపాయలు 950 కోట్ల కుంభకోణంలో రూపాయలు 500 కోట్లు కేసీ వేణుగోపాల్కు ఉత్తమ్ ఇచ్చారని కామెంట్ చేశారు. మరి నిజమో కాదు, మరి ఆయన పచ్చబద్ధం అంటాను, ఆయన నిజం అంటాను. ఇక ఇద్దరి మధ్యలో ఏందో మరి ఇక తెలవాలి, మీకే తెలవాలి. ఇక వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీలు 10 మంది ఐఏఎస్ల బాధ్యతలు. వచ్చే నెల 15 లోపు కొత్త వారికి నియామకం. వీలైనంత త్వరగా రిక్రూట్ చేయాలన్న యోచనలో సర్కార్. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను చేయవద్దనే నిర్ణయం. సన్సెట్ టు సన్ రైజ్ హైదరాబాద్కు చెందిన వాసు ఆధ్వర్యంలో రేవు పార్టీ. 150 మంది హాజరు. అందులో తెలుగు, కన్నడ, సినీ సెలబ్రిటీ సైతం. పార్టీలో ఎండిఎంఏ, కోకైన్, హైడ్రా, గంజా గుర్తింపు. 2 సూత్రధారులు, 3 ఫైటర్లు అరెస్ట్. అందరి రక్తనామాలను సేకరించాం. బెంగళూరు సిటీసీపీ దయానంద సంచలనం సృష్టించిన అని చెప్తున్నాడు. ఇది బెంగళూరు రేవు పార్టీ ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలను బెంగళూరు సిటీ సిపి దయానంద మీడియాకు మంగళవారం వివరించారు. హైదరాబాద్కు చెందిన వాసు ఆధ్వర్యంలోనే రేవ్ పార్టీ జరిగినట్టు స్పష్టం చేశారు. ఇది మొత్తానికి మొబైల్ రికవరీలో రాష్ట్రం సెకండ్ అట. సింగపూర్ ఎయిర్లైన్స్ విమానంలో కుదుపులు, 1 మృతి, 30 మంది పై గాయాలు. బ్యాంకాక్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్. జూనియర్ల డాక్టర్ల సమ్మె వాయిదా. ప్రకటించిన అసోసియేషన్ కమిటీల చర్యల తర్వాత తదుపరి నిర్ణయం అట. ఓకే, ఇక్కడ మేడిగడ్డ బాధ్యత ఎల్ఎన్టీదే. సొంత ఖర్చుతో కాంట్రాక్ట్ సంస్థ చేపట్టాలి. స్పష్టమైన నిర్ణయం తీసుకున్న సర్కారు. కంప్లీషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదని ఇరిగేషన్ శాఖ వాదన. ఇంకా పేమెంట్ జరగాల్సి ఉన్న ప్రభుత్వం. డిఫెక్ట్ లయబిలిటీ అగ్రిమెంట్ దశకు చేరుకునే సంస్థ. ఎన్ఎస్ఏ సిఫార్సుల అమలుకు రంగం సిద్ధం.
టీఎన్సీ చైర్మన్ నలుగురితో కమిటీ. మేడిగడ్డ రిపేర్ల బాధ్యత ఎల్ఎన్టీ సంస్థని స్పష్టం చేసిన ప్రభుత్వం. అందుకు తగిన కారణాలపైన స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నది. మేడిగడ్డ బ్యారేజీని నిర్మించిన ఎల్ఎన్టీ కంపెనీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వానికి కంప్లీషన్ సర్టిఫికేట్ మాత్రం ఇవ్వలేదని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాదన చేసింది. ఇది చూడండి, స్వాధీనం చేస్తున్న నగదు బంగారం రూపాయలు 35 లక్షల నగదు, 60 తులాల బంగారం. ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్టు. 14 చోట్ల సోదాలు. రూపాయలు 3.5 కోట్ల ఆస్తుల గుర్తింపు సీజ్. మార్కెట్ విలువ ప్రకారం 40 కోట్లకు పైగానే నేడు కోర్టులో హాజరుపరుస్తాం. ఏసీపీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర. బామ్మ చూడండి, పోలీసులు ఎంత దోచుకున్నానంటే ఏసీపీ గారి దగ్గరట 40 కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయి. ఆయన దొరికిన దొంగలు చాలా ఉన్నారు. ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు, చాలామంది ఇట్లా వాళ్ళ దగ్గర కేసుల నిమిత్తం వెళ్ళినా కావచ్చు, లేదా ల్యాండ్ వాళ్ళ పేరు రాసుకోవడం కావచ్చు, లేకుంటే స్థలాలు కబ్జాలు చేసుకోవడం కావచ్చు. దీంట్లో పాత్రధార వహిస్తారు, డబ్బులు బాగా దంచుకొని తింటారు. ఇది మొత్తానికైతే దిశ పేపర్ ఇది వచ్చింది. దిశ పేపర్ మీద ఒకసారి మనం ఈనాడు పేపర్ కూడా చూద్దాం, ఏముందో చూద్దాం. ఈనాడులో ఈనాడు తెలంగాణ చూద్దాం, జస్ట్ హైలైట్ మాత్రం చూద్దాం. జస్ట్ ఈనాడు భారత్ అమెరికా భాగస్వామ్యం, ఇక్కడ అవకాశాలు పుష్కలం. అందుకే మా పారిశ్రామికవేత్తల చూపు మరింత ఇటువైపు. జెనరిక్ ఔషధాలకు మాకు ఇండియానే ఆధారం. ఈనాడు ప్రత్యేక ఇంటర్వ్యూలో అమెరికా రాయబారి ఎరిక్ గర్సెట్ అని ఒక వార్త వచ్చింది. ప్రపంచానికి భాగదాయకం. భారత్ అమెరికా దేశాల ఉమ్మడి భాగస్వామ్యం యావత్ ప్రపంచానికి లాభదాయకమని భారతదేశంలో అమెరికా రాయబారి ఎరిక్ గర్సెట్ అన్నారు. భారతదేశం ఓ ప్రపంచ శక్తిగా ఆవిర్భవిస్తుందని, అమెరికా దాన్ని స్వాగతిస్తుందని చెప్పారు. రెండు దేశాల సంబంధాలు గడిచిన ఏడాదిలో చరిత్రాత్మక స్థాయికి చేరాయని వివరించారు. ఉభయ దేశాల మీద వాణిజ్యం $190 బిలియన్ చేరిందని, జనరిక్ ఔషధాల విషయంలో అమెరికా భారత్ పైనే ఆధారపడుతుందని తెలిపారు. ఇరు దేశాల సంబంధాలు రానున్న రోజుల్లో మరింత విస్తరిస్తాయని, శిలజారహిత ఇంధన్ నాన్ ఫాసిల్ ఫ్యూయల్ రంగంలో 2030 నాటికి భారత్ 500 గిగావాట్ల స్థాయికి చేరుతుందని అన్నారు. రాయబారిగా ఆయన ఇటీవల ఏడాదికి పదవి కాలాన్ని పూర్తి చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఈనాడుకు ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట ఇచ్చారు. పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడాలి. ఆయనేమో అమెరికా ఇప్పుడు ఏమంటానంటే అమెరికా రాయబారి మొత్తం భారతదేశంలో మేము మొత్తం దిగుమతి చేసుకుంటున్నాం, భారతదేశం మాకు ఆదర్శంగా ఉందని ఆయన అమెరికా రాయబారి చెప్తాను. ఇక్కడ మన ఈయన ఏమంటానంటే పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడాలి. చేనేత మరమగ్గాల ఆధునీకరణకు వడ్డీ లేని రుణాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలలో తెలంగాణ పోటీ పడేలా నినాదాలు ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్దేశించారు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఉన్నతాధికారులతో సీఎం మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి తీసుకోవాల్సిన నూతన విధానాలపై పలు సూచనలు చేశారని ఒక వార్త. కీరావాణి అందశ్రీని సన్మానిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జూన్ 2న జయ జయ హే తెలంగాణ ఆవిష్కరణ. సీఎం రేవంత్ రెడ్డితో అందశ్రీ కీరావాణి భేటీ. మాను రూపంలో మాటు వేసిన మృత్యువు. ఆసుపత్రి ఆవరణలో దంపతులపై కూలిన చెట్టు, భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు. సికింద్రాబాద్ కాంటోన్మెంట్ ఆసుపత్రి వద్ద చెట్టు విరిగి ఛాతీపై పడడంతో ప్రాణాలు రవీంద్ర, వెనుక రక్తమూరుతున్న సరళదేవేట పాపం. ఏసీబీ వేలలో ఏసీపీ. అబ్బాబాబా ఏం వార్త ఇది, అసలు ఎక్కడ చూసినా ఏ వార్త వస్తాయి. ఏసీబీ వేలలో ఏసీపీ, పోలీసుల దుర్మార్గుల. ఉమామహేశ్వరరావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు. రూపాయలు 37.5 లక్షల నగదు, 60 కిలోల బంగారం లభ్యం. 2 బ్యాంకుల లాకర్లు, 17 ప్రాంతాల స్థిరాస్తుల విగురితి. చదివి వేస్ట్, ఎందుకంటే మామూలు కాదు అసలు ఈ వార్తలు. బాబా ఎంత దోపిడీ అంటే ఘోరంగా దోపిడీ అసలు. ఇది అనువనున్న జల్లెల పట్టాల్సిందే. కాళేశ్వరంపై అన్ని కోణాల్లో వివరాలు ఇవ్వండి. ఈ నెల 25 సమగ్ర నివేదిక సమర్పించాల్సిందే. ఇంజనీర్లకు నీటిపారుదల శాఖ కార్యదర్శి ఆదేశం. ఏ ఒక్క అంశాన్ని దాచుదని సమీక్షలో సీఎం స్పష్టీకరణ. తదనానుగుణంగా విచారణ కమిషన్కు నివేదించిన అర్హులని ఒక వార్త వచ్చింది. మొత్తం కాళేశ్వరంపై ఎల్ఎన్టీనే బాధ్యతలు స్వీకరించాలి, రాజకీయ నాయకులు స్వీకరించాలని ఒక ఇందులో వార్త వచ్చింది. అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ కట్టడంలో దిమాగ్ బుద్ధుడని అర్థం, దీని అర్థం. ఎందుకంటే రాజకీయ నాయకులు కమిషన్ దంచుకొని పోతారు, కాంట్రాక్టర్ ఏమో ఒక కంపెనీ పడుతుంది, తద్వారా వాళ్ళకి వీళ్ళకి మొడుగులు ముట్టిపోతాయి, తద్వారా ఎవరు భరించాల్సి వస్తుంది, ఎవరికి బ్యాడ్ నేమ్ వస్తుంది, పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇదంతా కాదని
ఒక మంచి స్పష్టీకరణ. ఎవరైతే కాంట్రాక్ట్ కరెక్ట్ కంపెనీ పెట్టిందో కాంట్రాక్ట్కు బుద్ధి జ్ఞానం ఉండాలి కాబట్టి మొత్తం బాధ్యత ఎల్ఎన్టీనే తీసుకోవాలని వార్త వచ్చింది. ఇది మొత్తానికి ఈనాటి పేపర్. ఇది ఈరోజు టైం ఇప్పటికీ ఎక్కువ అవుతుంది, సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ నేను వీడియోలో ఆంధ్ర న్యూస్ ఏంటి అనేది వర్ణిస్తాను. చూడండి ఫ్రెండ్స్, కొంచెం లైటింగ్స్ కొంచెం పర్ఫెక్ట్ లేదు. రేపు ఎల్లుండో 1-2 రోజుల్లో సరిపోతాయి. జస్ట్ వీలుంటే నాకు సపోర్ట్ చేయండి. ఆఫీస్ సెటప్ చేస్తున్నాను కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. దయచేసి మారిను చూసిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.